అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతులకు సంబంధించిన భూములు కోల్పోవడం జరిగింది. అసలుకి ఈరోజు తిరిగి మా భూములు మాకు వెనక్కి ఇస్తే బాగుంటుందనేది మంత్రితో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. మంత్రుల స్థాయి నుంచి వాళ్ళకి ఎటువంటి హామీ వచ్చింది, అసలు రైతులు ఉన్న సమస్య ఏంటి, అసలు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. యాక్చువల్గా అసలు మీకు ఏంటి ప్రాబ్లం జరిగింది? ఇప్పుడు పోలింగ్లో మీరు అందరూ రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన పరిస్థితి, కానీ ఇప్పుడు మీరు తిరిగి ఎందుకు వెనక్కి కోరుకుంటున్నారు? సార్, మేము పూలింగ్లో వచ్చిన భూములు వెనక్కి కోరుకోవట్లేదు సార్. మా పూలింగ్ కన్నా ముందే నేషనల్ హైవే అనేది ఒకటి వచ్చింది సార్. నేషనల్ హైవే కింద మాది ల్యాండ్ అక్విజిషన్ చట్టం కింద మా పొలాలు ఇచ్చాం సార్. ఎందుకు ఇచ్చామంటే అప్పుడు నేషనల్ హైవే యాక్ట్ 3D యాక్ట్ అనేది కంపల్సరీగా మేము ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మార్కెట్ వాల్యుయేషన్తో కూడా సంబంధం లేకుండా నేషనల్ హైవే పర్పస్ అని చెప్పి వాళ్ళు మా దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత అది జరిగిన తర్వాత రాజధాని వచ్చింది, CRDA చట్టం వచ్చింది, దాంట్లో ల్యాండ్ పూలింగ్ చట్టం వచ్చింది. మిగతా మిగిలిన ల్యాండ్లన్నీ కూడా ల్యాండ్ పూలింగ్ కోసం ఇచ్చాం సార్. తర్వాత ఏమైందంటే నేషనల్ హైవే అలైన్మెంట్ మారినప్పుడు మేము ఏదైతే పాత ల్యాండ్ ఉందో దాంట్లో నేషనల్ హైవే వెళ్ళలేదు. అందువల్ల మేమేం అడుగుతున్నామంటే మా పొలాల్లో నుంచి నేషనల్ హైవే వెళ్ళలేదు కాబట్టి మా పొలాలు మాకు తిరిగి వెనక్కి ఇవ్వండి, మేము మళ్ళీ అమరావతి రాజధాని కోసం పూలింగ్ చట్టంలో భూములు ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అని చెప్పి ఉన్నామండి. సో దాని గురించి ఈరోజు ఎంపీ గారికి రిప్రజెంట్. మీరు గతంలో మీరు భూములు ఒకసారి ఇచ్చిన తర్వాత ఆ భూములు CRDAకి హ్యాండ్ ఓవర్ చేసిన పరిస్థితి ఉంది. సో దానివల్ల ఒకసారి మీరు భూములు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత తిరిగి మీకు మీరు ఇచ్చింది హైవేకి ఇచ్చారు. CRDA అనేది తర్వాత వచ్చిందండి. ముందు నేషనల్ హైవేకి భూములు ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత CRDA వచ్చింది. ఇప్పుడు నేషనల్ హైవే రోడ్డు పడట్లేదు కాబట్టి ఏం చేయాలి? ఆ రోడ్డు పడని ల్యాండ్ మళ్ళీ మా ల్యాండ్ మాకు ఇచ్చేయాలి. మేము కాంపన్సేషన్ తీసుకొని ఉన్నాం కాబట్టి మేము డబ్బులు వెనక్కి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఇప్పుడు వీళ్ళు నేషనల్ హైవేలో ఏం చెప్తున్నారంటే CRDA వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం ల్యాండ్ అంటున్నారు డైరెక్ట్గా. అంటే మేము యాక్చువల్గా ల్యాండ్ మాది, మేము నేషనల్ హైవేకి సమ్ పర్పస్ కోసం, హైవే పర్పస్ కోసం, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఇచ్చి ఉన్నాము. వీళ్ళు CRDAకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటున్నారు. మాకు కదా ఇవ్వాలి, మా ల్యాండ్ మాకు కదా ఇవ్వాలి. CRDAకి వెళ్ళేస్తారు. CRDA థర్డ్ పార్టీ, ఫస్ట్ పార్టీ మేము, సెకండ్ పార్టీ నేషనల్ హైవే. మేమిద్దరం ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ రిటర్న్లో మాకే ఇవ్వాలి కదా అని మేము అడుగుతున్నాం ల్యాండ్. అంటే ఎంతమంది రైతులు ఉన్నారు ఓవరాల్గా ఈ ప్రాంతంలో? మీరు ఎంతమంది రైతులు అప్పుడు ఆ భూములు ఇచ్చిన పరిస్థితి? మేము 60 మంది రైతులు ఉన్నామండి. కొంతమంది చెక్కులు తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదండి. 72 ఎకరాలు మొత్తం. దీన్ని అలైన్మెంట్ మారిని మా పొలాల్లో రోడ్డు అనేది లేదు. మా పొలాలు అంతే ఉన్నాయి. ఇటు ప్లాటింగ్ లేదు, ఇటు రోడ్డు లేదు, కేవలం అంతే ఉన్నాయి. ఇది అంటే ఇప్పుడు రైతులు మీ ల్యాండ్ మీ కంట్రోల్లో ఉందా, నేషనల్ హైవే కంట్రోల్లో? మాకే తెలియట్లేదు, అది అలాగే ఉంది. కంట్రోల్లో ఉందా, CRDA కంట్రోల్లో ఉందా మాకైతే తెలియట్లేదు సార్. నేషనల్ హైవేని అడిగితే CRDAని అడగండి అంటారు, CRDAని అడిగితే నేషనల్ హైవేని అడగండి అంటారు. సో మధ్యలో ఏంటంటే ఇటు భూమి లేకుండా, ఇటు సరైన కాంపన్సేషన్ లేకుండా, రాజధానిలో భాగస్వామ్యం లేకుండా మేము నలిగిపోతూ ఉన్నాం సార్. మేము 60 మంది ఉండటం వల్ల మమ్మల్ని ఎక్కువగా ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఇది మా పరిస్థితి సార్. అంటే ఇప్పుడు కేంద్ర మంత్రిని కలిశారు. గతంలో మీరు ఈ సమస్యను ఇక్కడ CRDA పనులు చూస్తున్న మంత్రి నారాయణతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? సార్, నారాయణ గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ ఈ విషయం మీద పూర్తి అవగాహన ఉంది సార్. ల్యాండ్ పూలింగ్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్స్ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు కొంతమంది రైతులను తీసుకువెళ్ళి మీటింగ్ పెట్టారండి. ఆ టైంలో కూడా ఈ నేషనల్ హైవే ఇష్యూ ఆయన దృష్టికి వెళ్ళింది. ఆయన అప్పుడు చూద్దామండి, తర్వాత పరిస్థితిని బట్టి చేద్దామన్నారు. తర్వాత మన గవర్నమెంట్ రావడానికి ముందు కూడా నారా లోకేష్ గారు, నారాయణ గారు మాకు ప్రామిస్ ఇచ్చున్నారు. గవర్నమెంట్ రాగానే మేము మీకు న్యాయం చేస్తామని చెప్పున్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మా రిప్రజెంటేషన్ నారాయణ గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎంపీ గారికి ఇవ్వడం జరిగింది. త్వరగా వాళ్ళు చర్యలు తీసుకొని మాకు త్వరితగతిన న్యాయం చేస్తారని భావిస్తున్నామండి. ఇది ఓవరాల్గా దాదాపుగా ఒక 60 మంది రైతులు, వెంకటాపాలెంకి సంబంధించిన రైతులు మనం చూస్తున్నాం. మనకి కళ్ళ ముందు కనపడుతుంది. ఇది నేషనల్ హైవే. ఎదురుగా కనబడుతున్న ఏవైతే చెట్లు ఉన్నాయో, అరటి చెట్లు ఉన్నాయో, అవన్నీ కూడా వీళ్ళు ఇచ్చిన భూములు. అప్పుడు నేషనల్ హైవేకి ఇచ్చిన భూములు. ఈ నేషనల్ హైవేకి ఇచ్చిన పిల్లర్కి సంబంధించిన ఈ భూములకు సంబంధించి ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు అట్లీస్ట్ ఈ భూములు తిరిగి మాకు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మేము అమరావతి నిర్మాణంలో అవసరమైనప్పుడు మేము వాటిని ఇచ్చుకోవడం కావచ్చు, వాటికి చేయడం వల్ల మాకు ప్రయోజనం ఉంటుంది రైతులుగా. మేము ఇచ్చిన తర్వాత దాన్ని ఇప్పుడు మేమేమో నేషనల్ హైవేని అడుగుతున్నాం, నేషనల్ హైవే మా పరిధిలో లేదు, CRDA పరిధిలో ఉంది అని చెప్పి చెప్తున్నారు. గడిచిన దాదాపుగా గత సంవత్సరం, అట్లాగే గత 2019 నుంచి 2024 వరకు మేము పూర్తిగా ఇబ్బందులు పడ్డాం. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈరోజు సెంట్రల్ మినిస్టర్ కూడా చెప్తున్నాం, సాధ్యమైనంత వరకు మా భూములు మాకు వెనక్కి ఇప్పించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది ఈ ప్రాంత రైతులు కోరుకుంటున్న పరిస్థితి.
ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.